డాక్టర్ గారు మీరు చెప్పారు ఇప్పుడు. అసలు ఈ గ్యాస్ అనే సమస్య వస్తుంది. ఈ గ్యాస్ సమస్య ఉంది నాకు. జనరల్‌గా ఎవరికైనా కడుపులో మంట రాంగానో, లేకపోతే అతను తిన్న ఆహారం పడకు రాంగానే నాకు గ్యాస్ వచ్చిందని డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతా ఉంటారు. బిళ్ళలు తెచ్చుకుంటుంటారు. అసలు నాకు ఈ గ్యాస్ సమస్య ఉంది. ఈ గ్యాస్ వల్లే నాకు ఈ మంటొస్తుంది అనే సమస్యను ఎలా గుర్తించాలి? వాళ్ళకి ఉన్న హ్మ్. ఆ లక్షణాలు ఎలా ఉంటాయి? హ్మ్. సో, మీరడిగిన ప్రశ్న గ్యాస్ట్రిక్ ట్రబుల్ లక్షణాలెలా ఉంటాయనేది. సో, ఇందాక చెప్పినట్టుగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే యూజువల్‌గా చాలా మందిలో ఉండేది తిన్న తర్వాత పొట్టలో మంటుండడం. పై పొట్టలో మంట రావడం, లేదా పై పొట్టలో నొప్పుండడం. ఇది కాకుండా ఇంకొంతమందిలో పొట్ట ఉబ్బరంగా అనిపిస్తది తిన్న తర్వాత. అండ్ కొంచెం తిన్నా గాని పొట్ట టైట్ అయిపోతున్న ఫీలింగ్ ఉంటది. తిన్న తర్వాత వామిటింగ్ సెన్సేషన్ ఉంటది. తర్వాత ఎర్లీ సటియిటీ అంటాం. అంటే కొంచెం తిన్నా పొట్టంతా నిండిపోయింది. ఇంక తినలేమనే ఫీలింగ్ వస్తదనమాట. ఇవన్నీ గూడా కామన్‌గా చూసే గ్యాస్ట్రైటిస్ యొక్క లక్షణాలు. సో, ఎవరన్నా మన దగ్గరికి ఈ కంప్లెయింట్స్‌తో వచ్చినప్పుడు, మనం వాళ్ళని ప్రాపర్ హిస్టరీ తీసుకుంటాం. అంటే మీకు ఎన్ని రోజుల నుంచి ఇబ్బందుంది? ఇదేమన్నా రీసెంట్‌గానే మొదలైందా? లేదు చాలా రోజుల నుంచి ఉందా? అనేది ఒకటి తీసుకుంటాము. తర్వాత దానికి ఏమన్నా రీసెంట్‌గా వాళ్ళేమన్నా పెయిన్ కిల్లర్స్ అంటే నొప్పికి మోకాలు నొప్పులని, బ్యాక్ పెయిన్స్ అని ఇట్లా వాళ్ళు కొంతమంది పెయిన్ కిల్లర్స్ వాడతారు. ఈ పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు కూడా ఈ గ్యాస్ట్రైటిస్ అనే లక్షణాలన్నీ కనపడతాయి. అది కాకుండా ఇంకొంతమందికి ఈ మధ్య కాలంలో రీసెంట్‌గా స్పైసీ ఫుడ్ తినడం, కొంచెం ఔట్ సైడ్ ఫుడ్స్ తినడం, అలా ఉన్నప్పుడు కూడా సడెన్‌గా గ్యాస్ట్రైటిస్ లక్షణాలు కనపడతాయి. యూజువల్‌గా మన దగ్గరికి పేషెంట్స్ ఈ కంప్లెయింట్స్‌తో వచ్చినప్పుడు ముందుగా మనం వాళ్ళ ప్రాపర్ హిస్టరీ తీసుకుంటాం. అంటే మీకు ఎన్ని రోజుల నుంచి ఇబ్బందుంది? ఎలా ఇబ్బంది పడుతున్నారు? డైలీ ఉంటుందా? లేదు ఎన్ని రోజులకోసారి వస్తుంది? వామిటింగ్స్ అవుతున్నాయా? ఇలాంటి కొన్ని క్వెషన్స్ అడిగి వాళ్ళ సివియారిటీని బట్టి ఇనిషియల్‌గా అయితే వాళ్ళకున్న కంప్లెయింట్స్‌ని బట్టి కొంతమందికి మెడికేషన్స్ తోటి ప్రిస్క్రైబ్ చేసి పంపిస్తాము. ఇంకొంతమందికి వాళ్ళ కంప్లెయింట్స్ కొంచెం సీరియస్ కంప్లెయింట్స్ లైక్ అంటే ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ ఉన్నోళ్ళందరూ కూడా కామన్‌గా ఓన్లీ గ్యాస్ట్రైటిస్ ఉండదు. కొంతమందికి గ్యాస్ట్రిక్ అల్సర్స్, కొంతమందికి క్యాన్సర్ గూడా ఉండే లక్షణాలుంటాయి. సో, అలాంటి లక్షణాలు ఉన్నాయా లేదా వాళ్ళని కనుక్కుంటాం. లైక్ వామిటింగ్స్ ఏమన్నా అవుతున్నాయా మీకు తిన్న తర్వాత? తర్వాత వెయిట్ లాస్ అవుతున్నారా? మోషన్‌లో ఏమన్నా బ్లాక్ కలర్‌లో నల్ల రంగులో ఏమన్నా మోషన్ అవుతుందా? ఎప్పుడన్నా బ్లడ్ వామిటింగ్స్ లాంటివి ఏమన్నా అయ్యాయా? ఆకలి బాగా తగ్గిపోయిందా? ఇవన్నీ గూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌కి ఉండే కామన్ లక్షణాలనమాట. సో, ఇలాంటి ఫీచర్స్ గాని ఏమన్నా ఉంటే వాళ్ళకి డెఫినిట్‌గా ఎండోస్కోపీ గూడా సజెస్ట్ చేస్తాం. చేసి వాళ్ళకున్న ప్రాబ్లమ్‌ని బట్టి దాని తర్వాత ట్రీట్‌మెంట్ అనేది ఇస్తాం.